యునైటెడ్ నేషన్స్ కూడా భారత్ కి సపోర్ట్ గా ఉంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని తప్పుపట్టింది. ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే అమెరికా విదేశాంగ మంత్రి కూడా భారత్ ని సపోర్ట్ చేశారు. అలాగే యూకే ప్రభుత్వం కూడా, యునైటెడ్ కింగ్డమ్ కూడా భారత్ కి సపోర్ట్ చేసింది. ఇంకా భారత్ ఈ విషయంలో పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే సపోర్ట్ చేస్తామంటూ కూడా ఆ దేశ విదేశాంగ మంత్రి పేర్కొంటాం. ఇక ఇవన్నీ కూడా చూస్తుంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా భారత్ కి ఫుల్ సపోర్ట్ వస్తుంది. మరి దాంతో ఇక మోడీ ఏ క్షణం కూడా ఎంత టైం అంటూ వెయిట్ చేయడం లేదు. డే అండ్ నైట్ ఇటు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అధికారులతో మాట్లాడుతూనే ఉన్నారు, ఒక ప్లాన్ చేస్తూనే ఉన్నారు. దేశంలో తాజా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. మరికొద్ది రోజుల్లో అంటే ఇవాళ రేపట్లో కొన్ని దేశంలో కూడా పౌరులకు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఒక నియమావళిని కూడా రూపొందించబోతున్నారు. ఎక్కడెక్కడ ఎలా ఉండాలి పౌరులు, అలాగే సరిహద్దు ప్రాంతాలు జమ్మూ కాశ్మీర్ కానీ, రాజస్థాన్ కానీ, పంజాబ్ వంటి సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో పాక్తో సరిహద్దు ప్రాంతాలు, ఆ ప్రాంతాల్లో గ్రామాల్లో ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి తరలించి సురక్షిత ప్రాంతాలుగా తరలించాలని ఈ రోజు కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల్లో ఒక నిర్ణయం జరిగినట్లు సమాచారం అందుతుంది. అలాగే ఇంకొక అంశం ఏంటంటే ఈ మొత్తం టోటల్ ఇష్యూని కూడా పార్లమెంట్ వేదికగా పెట్టాలి అనే ఒక డిమాండ్ వచ్చిన నేపథ్యం పార్లమెంట్ సమావేశాలు కూడా ఒకరోజు సమావేశాన్ని నిర్వహించాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది. దాంతో పాటు ఇంకొక మూడో అంశం, ఆర్థిక పరంగా అతలాకుతలమైన పాకిస్తాన్ కి ఎటువంటి ఆర్థిక సహాయం లేకుండా మొత్తం నిలుపుదల చేయడంతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్స్ ని కూడా స్టాప్ చేయించారు. అబ్జెక్షన్స్ రేజ్ చేశారు IMF లో. మరి ఈ నేపథ్యంలో అక్కడ కూడా $7 ట్రిలియన్ రావాల్సిన ఫండ్ కూడా ఆగిపోతుంది. పాకిస్తాన్ కి ఆర్థికమైనటువంటి దెబ్బతీస్తుంది. మరోవైపు నుంచి వాటర్ ఆపేసి నీటిని దెబ్బతీశారు. ఎందుకంటే పాకిస్తాన్ స్వయం కృతాపరాధమని చెప్పాలి. దీనికి కేబినెట్ లో కూడా అందరూ కూడా ముక్త కంఠంతో మోడీ చెప్పిన వాటన్నిటి కూడా ఆమోదముద్ర వేశారు. ఇక ఆలస్యమే డెసిషన్ తీసుకున్న తర్వాత ఇక రాష్ట్రపతిని కలిసి విన్నవించారంటే మరుక్షణమే పాకిస్తాన్ మీదకి భారత యుద్ధ విమానాలు పాకిస్తాన్ ని మట్టుబట్టడానికి ముందుకు వెళతాయని చెప్పేసి కూడా ఆర్మీ అధికారుల నుంచి సమాచారం అందుతోంది. ఇంకా